జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026వ సంవత్సరం జూన్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం. మీ దైనందిన జీవితంలో మానసికమైనటువంటి దృఢత్వమే చెప్పదగినటువంటి సూచన. చంద్రుడు మనఃకారకుడు, వాక్కారకుడు. కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆందోళన పడటం, గాబరా పడటం వల్ల చిన్న సమస్యను కూడా మీరు పెద్దదిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కేతువు, బృహస్పతి కొన్ని విషయాల్లో ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. రాహువు మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రపత్తుల్ని అధికం చేస్తుంటాడు. అంటే ధనం చేతికి అందుతూ ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంటాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం కూడా ఉండబోతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం దేవగురు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవడం, కేతువు కొన్ని విషయాల్లో ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం వల్ల ఒంటరైపోయాం, ఏమీ చేయలేకపోతున్నాం, ఒక్కసారిగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధికమయ్యాయేమోనన్న ఆలోచన కలుగుతుంటుంది. ఒకవైపు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు మీకు మంచి చేస్తాడు. మీ కమ్యూనికేషన్స్ పెరగటమే కాదు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధమైన వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ ధనాన్ని కూడా మీరు సంపార్జించే అవకాశం ఉంది. అంటే అర్ధాష్టమ శనిలో కూడా శని భగవానుడికి మీకు మంచి చేయబోతున్నాడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం గొంతు నొప్పి అవ్వచ్చు, జలుబు అవ్వచ్చు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు, ఒబేసిటీ, ఎక్కువ బరువు పెరగటం, హార్మోన్కు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల జాగ్రత్త. భార్యాభర్తలకు సంబంధించిన జీవితమే కాదు, మీరు నచ్చిన, మెచ్చిన, ప్రేమించినటువంటి వ్యక్తులతో కూడా మీ ప్రమేయం లేకుండానే వాళ్ళిద్దరి మధ్య కూడా మీ ఇద్దరి మధ్య అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు పొరపాటు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు, ఎప్పుడో చేసిన పొరపాటుకి ఇప్పుడు మనం శిక్ష అనుభవించాల్సి రావటం, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. ఆర్థికంగా కొన్ని సందర్భాల్లో ధనం చేతిలో ఉండకపోవటం, అన్యాయంగా ఖర్చు అయిపోవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉన్న సందర్భంలో భగవంతుడు కాలం లెక్క కట్టించినట్టుగా ఒక ఊహించనటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కానీ ఎంత ఆర్థిక సహాయం లభించినప్పటికీ కూడా పరిస్థితులు సజావుగా లేనటువంటి కారణంగా చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు, చాలా ప్రతిబంధకాలతో కూడిన పరిస్థితిని, కొన్ని సవాళ్లతో కూడినటువంటి ప్రతి సందర్భాన్ని జయించవలసి వస్తుంది. అంటే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా కొన్ని సవాళ్లతో ముడిపడి ఉంటాయి. ఇవి మీ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. కుటుంబపరమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ఇంటా బయట ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా ఒక్కో సందర్భంలో విరక్తి కలుగుతుంది. అందరినీ నమ్మాం, విశ్వసించాం, ఎవరు కూడా మనకి తోడ్పాటును అందించట్లేదు, అందరూ మనల్ని మోసం చేస్తున్నారేమో, లేక మనమే మోసపోతున్నామేమో, దైనందిన జీవితం పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్నటువంటి ఆలోచన మీ మనసు నిండా కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులు, సవాళ్లు ఒకవైపు ఎదురవుతాయి, మరోవైపు మాత్రం ధనం చేతికి వస్తుంది. కానీ కుటుంబ జీవితం, వివాహ జీవితం, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మాత్రం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవి బాధ్యత లభించడానికి
కొంత ఆలస్యం అవ్వచ్చు. మీ పేరుని మీ అనుచరులు అవ్వచ్చు, మీతో పాటు ఉన్న మిత్రులు వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకోవటం వల్ల చెడ్డ పేరు లభించే అవకాశం ఉంటుంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్త. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాలని మీరు చేసే ప్రయత్నాలకు అవకాశాలైతే లభిస్తాయి. కానీ విజయం వాయిదా వేసినట్టుగా మీ పనులు పూర్తవటంలో ఏదో తెలియనటువంటి జాప్యం మాత్రం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకి ద్వితీయార్థం బాగుంది. మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో సీట్లు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు మాత్రం కొంతకాలం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవ్వచ్చు, ఇటువంటి గురుదేవతా స్వరూపాల్ని విశేషంగా ఆరాధన చేసిన, గురు చరితని పారాయణ చేసిన, ఇప్ప నూనెతో దీపారాధన చేస్తున్న అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఉన్నాయి కాబట్టి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.